హాయ్ ఫ్రెండ్స్, చూడండి. అయితే నేను చికెన్ దమ్ చేస్తాను. దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సండే కదండి, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి నేను చేస్తాను. ఇక్కడ దమ్కి అయితే ఆల్రెడీ అన్నీ వేసి పెట్టానండి. జస్ట్ ఇక్కడైతే మ్యాగ్నేట్ చేసిన చికెన్ కదా, చికెన్ వేస్తున్నాను. దీంట్లో మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఇదైతే ఫ్లిప్కార్ట్ చాయిస్ అంటాము, బ్రేకబుల్ రైస్ అండి. ఇది అంటే ఫ్రెండ్స్ ఇది ఇలాగా బాస్మతి రైస్ టైపే వస్తుంది కానండి, ఇది కొంచెం బ్రేకబుల్ అంటండి. మనకు పొడుగ్గా రాకుండా సగం కట్ అయిపోయినట్టు వస్తాయంట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఫ్రెండ్స్ మన ఎవరెస్ట్ బిర్యానీ పౌడర్ అండి, బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇంకా రైస్లో కూడా క్వాంటిటీ వేద్దామండి. ఇందులో కూడా కొంచెం క్వాంటిటీ అయితే ఇలా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మగ్గుతుందండి. మనం రైస్ తీసేసుకొని రైస్ అయిపోయిన టైం అవుతుంది. ఇలా రైస్ వేసేద్దామని మగ్గుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా రైస్ దీంట్లో చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ వేసాను. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ అండి. కొంచెం చికెన్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూడా వేసేస్తాను. చికెన్ వేసేస్తాను. దమ్ అయితే అయిపోయిందని తీసేస్తున్నాను. ఇందులో వేద్దాం పీసెస్. చూడండి దమ్ పీసెస్. చూడండి ఫ్రెండ్స్, రైస్ చాలా బాగా కుక్ అయింది కదండి. బ్రేకబుల్ రైస్ అని బాగుంది కదండి, నైస్. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ దమ్ చేసానండి.